రాత్రి 11:45 అవుతుంది. ఆకాశం మొత్తం నల్లటి మేఘాలతో నిండిపోయి ఉంది. ఎక్కడో దూరంలో మెరుపులు మెరుస్తున్నాయి. గాలి చల్లగా వీచుతోంది. నగరానికి బయట ఉన్న ఒక పాత బస్టాండ్. అక్కడ పసుపు రంగు స్ట్రీట్ లైట్లు బాగా కాంతిస్తున్నాయి. కానీ అవి కూడా కొన్నిసార్లు మెరుస్తూ ఆరిపోతున్నాయి. బస్టాండ్ చుట్టూ ఎవ్వరూ లేరు. అక్కడ ఒక్క మనిషి మాత్రమే నిలబడి ఉన్నాడు. అతని పేరు అర్జున్. అర్జున్ వయసు సుమారు 27 సంవత్సరాలుంటాయి. సిటీలో పనిచేసే ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి. ఆ రోజు అతను చాలా ఆలస్యంగా పని ముగించుకున్నాడు. అందుకే లాస్ట్ బస్ పట్టుకోవడానికి పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఆ బస్ వెళ్తుంది ఒక చిన్న గ్రామానికి. అర్జున్ తన బ్యాగ్ను భుజం మీద వేసుకుని ఆ బస్ కోసం ఎదురు చూస్తున్నాడు. వెంటనే దూరంలో ఒక పాత బస్ ఇంజిన్ శబ్దం వినిపించింది. అది దగ్గరికి వస్తున్న కొద్దీ ఆ శబ్దం మరింత భయంకరంగా వినిపించింది. కొన్ని క్షణాల తరువాత ఒక పాత ఎరుపు రంగు ఆర్టీసీ బస్ నెమ్మదిగా బస్టాండ్ వద్ద ఆగింది. ఆ బస్ చాలా పాతది. దాని పెయింట్ మొత్తం ఊడిపోయింది. కిటికీలన్నీ పగిలిపోయాయి. బస్ ముందు బోర్డు మీద ఇలా రాసి ఉంది, నైట్ సర్వీస్, విలేజ్ రూట్. అర్జున్ కొంచెం సందేహంగా ఆ బస్ వైపు చూశాడు. ఎందుకో తెలియదు కాని అతని గుండెల్లో ఒక చిన్న భయం మొదలైంది. అయినా కూడా అతను బస్లోకి ఎక్కాడు. బస్ లోపలికి అడుగు పెట్టగానే ఒక విచిత్రమైన వాసన వచ్చింది. అది సాధారణమైన వాసన కాదు. అది పాత తడి ఇనుము, పాత చెక్క మరియు దుమ్ము కలిసినట్టుగా ఉంది. బస్ లోపల లైట్లు చాలా మసకగా ఉన్నాయి. అందులో కూర్చున్న వాళ్ళు కూడా చాలా విచిత్రంగా కనిపించారు. మొత్తం బస్లో 6 మంది మాత్రమే ప్రయాణికులు ఉన్నారు. అందులో ఒక వృద్ధుడు, ఒక మధ్య వయస్కురాలు, ఒక యువకుడు, ఒక చిన్న పిల్ల, ఒక నల్లకోటు వేసుకున్న వ్యక్తి, చివరి సీట్లో కూర్చున్న ఒక మహిళ. వాళ్ళందరూ చాలా నిశ్శబ్దంగా కూర్చున్నారు. ఎవ్వరూ మాట్లాడడం లేదు. అర్జున్ ముందు సీట్లో కూర్చున్నాడు. బస్ నెమ్మదిగా స్టార్ట్ అయింది. బస్ ముందుకు కదలడం మొదలైంది. బస్ నగరాన్ని వదిలి గ్రామం వైపు వెళ్తోంది. బయట వర్షం మొదలైంది. మెరుపులు పడుతున్నాయి. ఆకాశం గర్జిస్తోంది. బస్ కిటికీ మీద వర్షపు నీరు మెల్లగా జారుతూ ఉంది. అర్జున్ కిటికీ బయట చూస్తున్నాడు. కానీ కొన్ని నిమిషాల తరువాత అతనికి ఒక విచిత్రమైన విషయం కనిపించింది. బస్ ఎక్కడ ఆగడం లేదు. కానీ రోడ్డుపై ఎవ్వరూ లేరు. రోడ్డు మొత్తం ఖాళీగా ఉంది. అది సాధారణంగా ఉండే విషయం కాదు. ఎందుకంటే ఈ రోడ్డు మీద ఎప్పుడూ కొంత ట్రాఫిక్ అయితే ఉంటుంది. అర్జున్ డ్రైవర్ వైపు చూశాడు. డ్రైవర్ ముఖం అద్దంలో కనిపించింది. కానీ ఆ డ్రైవర్ కళ్ళు చాలా విచిత్రంగా ఉన్నాయి. అవి పూర్తిగా నలుపు రంగులో ఉన్నాయి. అర్జున్ గుండె ఒక్కసారిగా బలంగా కొట్టుకుంది. అప్పుడు అకస్మాత్తుగా బస్ లోపల ఒక చిన్న నవ్వు వినిపించింది. అర్జున్ వెనక్కి తిరిగి చూశాడు. చివరి సీట్లో కూర్చున్న చిన్న పిల్ల అతన్ని చూస్తూ నవ్వుతోంది. ఆ పిల్ల కళ్ళు చాలా విచిత్రంగా ఉన్నాయి. ఆమె ముఖం తెల్లగా ఉంది. ఆమె చేతిలో ఒక పాత బొమ్మ కూడా ఉంది. ఆమె మెల్లగా అర్జున్ వైపు చూపిస్తూ ఇలా అడిగింది, అంకుల్, మీరు కూడా ఆమెను చూస్తారా? అర్జున్ ఆశ్చర్యపోయాడు. ఎవరిని అని అడిగాడు. ఆ చిన్నపిల్ల మెల్లగా బస్ వెనుక మూల వైపు చూపించింది. అర్జున్ నెమ్మదిగా అక్కడికి చూశాడు. కాని అక్కడ ఎవ్వరూ లేరు. అతను తిరిగి ఆ పిల్ల వైపు చూశాడు. ఆ పిల్ల నవ్వడం ఆపేసింది. ఆమె ముఖం ఒక్కసారిగా చాలా సీరియస్ అయ్యింది. ఆమె మెల్లగా ఇలా చెప్పింది, ఆమె ఇప్పటికే బస్లోకి ఎక్కింది. అర్జున్ గుండె వేగంగా కొట్టుకుంటోంది. అతను వెంటనే మిగతా ప్రయాణికులను చూశాడు. అందరూ ఒక్కసారిగా అతన్నే చూస్తున్నారు. వాళ్ళ కళ్ళలో ఒక విచిత్రమైన వెలుగు ఉంది. అర్జున్కి ఏదో తప్పు జరుగుతుందని అనిపించింది. అతను కండక్టర్ని పిలవడానికి లేచాడు. కాని బస్లో కండక్టర్ లేడు. అప్పుడు అతను డ్రైవర్ దగ్గరికి వెళ్ళాడు. అన్నా, ఈ బస్ ఎక్కడ ఆగుతుంది అని అడిగాడు. డ్రైవర్ మెల్లగా అద్దంలో చూసి నవ్వాడు. ఆ నవ్వు సాధారణ నవ్వునా లేదు. అది చాలా భయంకరంగా ఉంది.
డ్రైవర్ మెల్లగా ఇలా అన్నాడు, ఈ బస్ ఎప్పుడూ ఆగదు. అర్జున్ ఆశ్చర్యపోయాడు. అంటే అని అడిగాడు. డ్రైవర్ మెల్లగా ఇలా చెప్పాడు, ఈ బస్లో ఎక్కిన వాళ్ళు ఇక ఎప్పటికీ దిగలేరు. అప్పుడే బస్సు వెనుక నుండి ఒక మహిళ గొంతు వినిపించింది. అతనికి ఇంకా చెప్పలేదు కదా. అర్జున్ మెల్లగా వెనక్కు తిరిగాడు. అక్కడ ఒక తెల్ల చీర వేసుకున్న మహిళ నిలబడి ఉంది. ఆమె కాళ్ళు నేలను తాకడం లేదు. ఆమె కళ్ళు పూర్తిగా నల్లగా ఉన్నాయి. ఆమె నెమ్మదిగా అర్జున్ వైపు వచ్చి ఇలా చెప్పింది, ఈ బస్సు జీవుల బస్ కాదు, ఇది చనిపోయిన వాళ్ల బస్సు. అర్జున్ ఒక్కసారిగా గడ్డకట్టినట్టయ్యాడు. అతను వెంటనే కిటికీ బయట చూశాడు. కాని బయట రోడ్డు కనిపించడం లేదు. అక్కడ కేవలం అంతులేని చీకటి మాత్రమే ఉంది. అర్జున్ మెల్లగా అడిగాడు, అయితే నేను ఎందుకు ఇక్కడ ఉన్నాను? ఆ తెల్లచీర మహిళ నెమ్మదిగా నవ్వింది. ఆమె ఇలా చెప్పింది, ఎందుకంటే నువ్వు కూడా ఇప్పటికే చనిపోయావు. అర్జున్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు. అది అసంభవం అని గట్టిగా కేక వేశాడు. అప్పుడు డ్రైవర్ మెల్లగా ఇలా చెప్పాడు, నీకు గుర్తులేదా ఈ రాత్రి నీ బైక్తో జరిగిన యాక్సిడెంట్? అర్జున్కి ఒక్కసారిగా కొన్ని జ్ఞాపకాలు వచ్చాయి. రోడ్, వర్షం, ఒక ట్రక్, భారీ ఢీ, అంతే.